టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టై ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను మరో కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. వైసీపీ నేత నందిగం సురేష్కు కష్టాలు తప్పటం లేదు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో సోమవారం ఆయన్ను పోలీసులు ప్రవేశపెట్టారు. గతంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ కావటం తెలిసిందే. మాజీ ఎంపీ గుంటూరులో జైలులో ఉన్నారు. నందిగం సురేష్కు ఏపీ హైకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ పూచీకత్తు సమర్పించని కారణంగా వైసీపీ నేత ఇంకా జైలులోనే ఉన్నారు. మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వటంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది. వెలగపూడిలో 2020లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా ఆ వివాదంలో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేరును సైతం ఈ కేసులో చేర్చటం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లలో ఏపీలో జరిగిన పలు ఘర్షణలు, వివాదాలు, దాడులపై కేసుల విచారణ కొనసాగుతోంది.